హాయ్ హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రీసెంట్ గా మన అల్లు అర్జున్ గారు ఫ్యాన్స్ కోసం ఒక మీటింగ్ పెట్టారు. ఆ మీటింగ్ పేరేంటంటే యాన్యువల్లీ ఆఫ్ ఏఏఎఫ్ఏ, అంటే అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్. ఈ మీటింగ్ ని ప్రతి సంవత్సరం ఒక్కసారి పెట్టే ఆలోచనలో మన అల్లు అర్జున్ గారు అయితే ఉన్నారంట. దగ్గరగా 7 రాష్ట్రాల నుంచి 1000 మంది అల్లు అర్జున్ గారి అభిమానులు అయితే రావడం జరిగింది. వీళ్ళందరినీ కూడా ఒక ఆడిటోరియంలో కూర్చోబెట్టి వాళ్ళ దగ్గరికి అల్లు అర్జున్ గారు అయితే వచ్చారన్నమాట. వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా కాదనకుండా, లేదనకుండా ఓపికతో వచ్చిన ప్రతి ఒక్కరికి 1000 మందికి కూడా ఫోటో ఇచ్చి పంపించాడు. అప్పుడు ఒక అభిమాని యొక్క కోరికలు ఏంటంటే, ప్రతి హీరో యొక్క అభిమాని యొక్క డ్రీమ్ ఏంటంటే, కల ఏంటంటే తన అభిమాన హీరోతో ఒక ఫోటో దిగాలని. అలాంటి అభిమాన కోరికని తీర్చినటువంటి హీరో అల్లు అర్జున్ గారు. దగ్గరగా 6 గంటల పాటు స్టేజ్ మీదే ఉన్నాడు. అంతేకాదు వచ్చిన ప్రతి ఒక్కరికి, అంటే అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ కి చెందిన ప్రతి ఒక్కరికి కూడా 3,00,000 ఇన్సూరెన్స్ ఉన్నటువంటి మెంబర్‌షిప్ కార్డ్‌ని అయితే ఇవ్వడం జరిగింది. మళ్ళీ అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కి 5,00,000 ఇన్సూరెన్స్ ఉన్నటువంటి మెంబర్‌షిప్ కార్డ్‌ని అయితే ఇవ్వడం జరిగింది. అల్లు అర్జున్ గారు నాకు ఎంత బాగా నచ్చాడంటే, ఫ్యాన్స్ కి మనకి ఏం సంబంధం ఉంటది? మన కోసం కటౌట్లు పెడతారు. థియేటర్స్ డెకరేట్ చేస్తారు. టికెట్లు కొంటారు. పాలాభిషేకాలు చేస్తారు. వాళ్ళకి మనకి ఇవన్నీ చేయడం వల్ల వాళ్ళకి ఒక రూపాయి పైసా ఉపయోగం లేదు. అయినా సరే మన కోసం ఇన్ని చేస్తున్న ఫ్యాన్స్‌కి మనం ఏం చేయాలని చెప్పేసి ఆళ్ళ మీద రెస్పెక్ట్‌తో, ఆళ్ళ మీద ప్రేమతో, ఆళ్ళ మీద గౌరవంతో వాళ్ళందరిని పిలిచి మీటింగ్ పెట్టి వీళ్ళకి ఇన్సూరెన్స్ చేయించి ఫోటోలు ఇచ్చి పంపించాడంటే, నిజంగా నాకు అల్లు అర్జున్ గారి మీద రెస్పెక్ట్ అనేది నాకు పెరిగిపోయింది. నాకు అల్లు అర్జున్ గారు అంటే మామూలుగా ఇష్టం నాకు. అలాంటిది ఆయన మీద రెస్పెక్ట్ అనేది ఇంకా పెరిగింది. ఇంకా ఇది పక్కన పెడితే కొంతమంది పనికిమాలిన ఎదవలున్నారు. తిన్నదరక్క, అది కడుపుకి అన్నం తింటున్నారో, పెంట తింటున్నారో కూడా తెలియక వేరే పని పాట ఏమీ లేదేమో ఈ పనికిమాలిన ఎదవలకి అల్లు అర్జున్ గారు ఏదైనా మంచి పని చేస్తుంటే రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ ట్రిగర్ అయ్యేలాగా పోస్ట్ చేస్తున్నారు. రామ్ చరణ్ గారు ఏదైనా మంచి పని చేస్తుంటే అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ ట్రిగర్ అయ్యేలాగా పోస్టులు చేస్తున్నారంటే దీనికి ఎందుకంటే రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ కి అదేవిధంగా అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ మధ్య గొడవలు పెట్టడానికి. కొంతమంది ఫ్యాన్స్ ఉన్నారు. అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ లోనే ఉన్నారు. మన రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ లోనే కూడా ఉన్నారు. రియాలిటీ ఏదో కావాలని చేస్తున్నది ఏదో తెలియకుండా అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ రామ్ చరణ్ గారిని, రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ అల్లు అర్జున్ గారిని తిట్టుకుంటున్నారు. కాబట్టి వీళ్ళందరికీ నేను ఒకటే చెప్తున్నాను. అంటే అందరూ కాదు, కొంతమంది మాత్రమే. వీళ్ళందరికీ నేను ఒకటే చెప్తున్నా. దయచేసి ఏది రియాలిటీయో, ఏది కాదో తెలుసుకొని మీరు మాట్లాడితే బాగుంటది. అక్కడ రామ్ చరణ్ గారు గాని, అల్లు అర్జున్ గారు గాని ఇద్దరు కూడా బావ-బామర్దులు, ఇద్దరు కూడా సూపర్ హ్యాపీగా ఉన్నారు. కాబట్టి ఆళ్ళని అలాగే ఉండనివ్వండి. ఆళ్ళకిలాగా మీరు కూడా కలిసిమెలిసి ఉండండి. వాళ్ళ సినిమాలు రిలీజ్ అయినప్పుడు హ్యాపీగా సెలబ్రేట్ చేయండి. అంతేగాని కొట్టికి సావొద్దు. ప్లీజ్ ఇది నా రిక్వెస్ట్ అనుకోండి. ఇంకొంతమంది ఏం పెడుతున్నారంటే, అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ అల్లు అర్జున్ గారి కోసం ఇలా చేస్తున్నాడు. మిగతా ఫ్యాన్స్ అందరూ వాళ్ళ ఫ్యాన్స్ కోసం ఏదో ఒకటి చేస్తున్నారు. కానీ రామ్ చరణ్ గారు మాత్రం వాళ్ళ ఫ్యాన్స్ కోసం ఏమీ చేయట్లేదు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. మాకు రామ్ చరణ్ గారు మా కోసం ఏమీ చేయాల్సిన అవసరం లేదు. మా కోసం ఇన్సూరెన్స్‌లు పెట్టాల్సిన అవసరం లేదు. అదే విధంగా ఫ్యాన్స్ మీటప్‌లు కూడా పెట్టాల్సిన అవసరం లేదు. ఆయన నుంచి మేము కోరుకున్నది ఒకే ఒక్కటి. ఫాస్ట్‌గా సినిమాలు చేయడం. అంటే ఈ పాన్ ఇండియా సినిమాలు అవసరం లేదు. ఒకటి పాన్ ఇండియా సినిమా తీసుకున్నా, ఇంకొకటి మన అనిల్ రావిపూడి గారి లాగా ఫాస్ట్‌గా సినిమాలు తీసే డైరెక్టర్లతో సినిమాలు తీసుకుంటే చాలు. మాకు మా హీరో అలా తెర మీద సంవత్సరానికి ఒకసారి తెర మీద కనపడితే మాకది ₹1,00,00,000 ఇన్సూరెన్స్‌తో సమానం. మాకు అంతకు మించి రామ్ చరణ్ గారి దగ్గర నుంచి మేమేమి కోరుకుంటలేదు. ప్రభాస్ అన్నలాగా ఫాస్ట్‌గా సినిమాలు తీస్తే చాలనుకుంటున్నాం. ఇప్పుడు ప్రభాస్ అన్నది 'ఫౌజీ' సినిమా డిసెంబర్‌లో రిలీజ్ అవుతుంది. మార్చ్‌లో 'స్పిరిట్' మూవీ రిలీజ్ అవుతుంది. అంటే 3 నెలల్లో 2 సినిమాలు. అంటే ప్రభాస్ గారి ఫ్యాన్స్‌కి ఫుల్ హ్యాపీ అన్నమాట. మంచి జాతర లాంటి మూవ్‌మెంట్ అన్నమాట ఆళ్ళకి. అదే హ్యాపీనెస్ రామ్ చరణ్ గారు మాకిస్తే చాలు అని మేము అనుకుంటున్నాం. ఆరోగ్యాన్ని ఖరాబు చేసుకొని మరి మేము తీయాలని చెప్పట్లేదు. ఇప్పుడు ఆయనకి సర్జరీ అయింది కాబట్టి సూపర్ హ్యాపీగా 100% రికవరీ అయిన తర్వాతే మాకు ఫాస్ట్‌గా సినిమాలు తీసి మమ్మల్ని హ్యాపీ చేస్తే మాకదే చాలు. ఇంక అంతకు మించి మేము రామ్ చరణ్ గారి దగ్గర నుంచి మేమేమి కోరుకుంటలేదు. నేనే కాదు, మా రామ్ చరణ్ గారి అభిమానులందరూ కూడా ఇదే మాట చెప్తారు. మాకు మీటప్‌లొద్దు. 3,00,000, 5,00,000 ఇన్సూరెన్స్ ఏమి అవసరం లేదు. మాకు ఫాస్ట్‌గా సినిమాలు తీస్తే మాకంతే చాలు. కాబట్టి ఎవరు కూడా ఎక్కువగా ఎక్సైట్ అవ్వాల్సిన అవసరమే లేదు. మా రామ్ చరణ్ గారి గురించి పోస్టులు పెట్టాల్సిన అవసరం లేదు. ఇది మరి వీడియో నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్‌కి ఎవరైనా కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ సో మచ్. జై హింద్.